నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తమిళనాడు తరలిస్తున్న 135 కిలోల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నట్లు విశాఖ జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన సెల్వి మహిళ వద్ద గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈగల్ లోగో రిలీజ్ చేసిన మార్నింగ్ అరౌండ్ 6 o'clock కి మన దువ్వాడ పోలీసులకు వచ్చిన ఒక స్పెసిఫిక్ ఇన్ఫార్మర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర దే స్టార్టెడ్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్. ఆ వెహికల్ చెకింగ్ లో ఒక స్కూటీ మీద వచ్చిన మహిళ 4 ప్లాస్టిక్ సంచులు తీసుకొని వెళ్ళడం గమనించడం జరిగింది. వాటిని మనము మీడియేటర్ సమక్షంలో వెరిఫై చేయగా మనకి 21 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోలు, అంటే మొత్తం 102 కిలోల గంజాయిగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ మహిళ తమిళనాడు మదురై జిల్లాకి చెందిన సెల్వి అని ఒక మహిళ అండి. సో ఆమెని మనం విచారించగా ఈమె తన మామ లక్ష్మణన్ శేఖర్తో పాటు మన జిల్లాకు వచ్చినట్లు, వాళ్ళ మామ ఈ గంజాయి ఆమెకి తీసుకొని వచ్చి అతను ముందుగా వెళ్ళిపోయినట్లు, ఈమె దాన్ని పట్టుకొని మదురై వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం మనం వీళ్ళని పట్టుకున్నాము. సో ప్రస్తుతానికి ఈమెని మనం రిమాండ్ కి తరలించడం జరిగింది. ఆ లక్ష్మణ శేఖర్ అన్న వాళ్ళ మామ ఎక్కడున్నాడు అది కూడా వెరిఫై చేసి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకుందాం. ముద్దాయి నుంచి మనం 102 కిలోల గంజాయి, ఒక హోండా యాక్టివా, ఒక ఆండ్రాయిడ్ ఓపో సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి ఇంకా ఈ లింక్ లో ఎంతెంత మంది ఉన్నారు, ఇక్కడ ఎవరి నుంచి వాళ్ళు కొన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, స్పెసిఫిక్ గా మదురైలో ఎవరికి అమ్మడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం విచారణలో బయటకు వస్తాయి. అలాగే కన్సర్న్ మదురై పోలీసులకు కూడా ఈమె గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎస్పెషల్లీ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈగిల్ని ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి సార్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సో డైలీ మీరు చూస్తూ ఉంటే మా పోలీసులు వెహికల్ చెకింగ్స్ కానీ, అలాగే మనం స్టాటిక్ చెక్ పోస్టులు, మొబైల్ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. వైజాగ్ ని గంజాయి రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దాలన్నదే సిపి గారి ప్రయత్నం, మా అందరి ప్రయత్నం. సో దీంట్లో ఒకవేళ ప్రజలకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ లక్ష్మణ్ శేఖర్ అన్న అతను దొరికినట్లయితే మనకి నుంచి తీసుకొచ్చాడు, కరెక్ట్ గా అక్కడ ఏం చేస్తుంది